ఇక వృషభ రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు తెలుసుకుందాం. 12 జూలై 2026 ఆదివారం నుంచి 18 జూలై 2026 శనివారం వరకు ఇక వృషభ రాశి వారి యొక్క గ్రహగతులు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో కుజుడు సంచారం, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవిగురుడు సంచారం, అర్ధాష్టమంగా చంద్రశుక్ర కేతులు సంచారం. ఈ రాశి వారికి దశమస్థిత రాహు, ఏకాదశ శనైశ్వరుల యొక్క సంచారం. వృషభ రాశి వారికి జన్మరాశిలో కుజుని యొక్క సంచారం వల్ల శ్రమతో కూడుకున్న ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగానే ఉంది. తృతీయంలోకి రవిగురుల ప్రవేశం, నూతన ఉద్యోగ ప్రయత్నాలు వృషభ రాశి వారికి లాభిస్తాయి. ఇప్పటి వరకు ఉద్యోగంలో ఇబ్బందులు పడేటువంటి వారికి ఉద్యోగపరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవారికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మనోభీష్టాలు సిద్ధిస్తాయి, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఉద్యోగపరమైనటువంటి మార్పులు చేర్పులు, స్థాన మార్పుల విషయంలో కూడా సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా లాభస్థిత శనైశ్వరుడు సంచారం వల్ల ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు పెట్టుకునేటువంటి వారికి ఖర్చు స్థానం పెరుగుతుంది. కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక వ్యాపార సంబంధితమైన విషయాల్లో చాలా ప్రోత్సాహకరమైన వారంగా గోచరించేటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారికి తృతీయ బృహస్పతి, లాభస్థిత శనైశ్వరుడు యొక్క సంచారం, అర్ధాష్టమంలో చంద్రుడి సంచారం ఈ వారంలో అనుకున్న ప్రతి పనిలో ప్రోత్సాహకరమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. వారాంతం కన్నా వారం ప్రారంభంలో అన్నింటా విజయాలు చేకూరేటువంటి వారంగా వృషభ రాశి వారు చెప్పుకోవచ్చు. ఇక ద్వితీయ బుధుని సంచారం, లాభస్థిత శనైశ్వరుడి సంచారం వల్ల నూతన వ్యాపారాలు, నూతన పెట్టుబడులు పెట్టుకునేటువంటి వారికి, క్లాత్ బిజినెస్ చేసేటువంటి వారు, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి వృషభ రాశి వారికి చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి తృతీయంలో ఉన్న రవిగురుల సంచారం వల్ల దైవిక కార్యాచరణ బాగుంటుంది. కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోయి సామరస్యంగా, సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. పిత్రార్జితం, తండ్రికి సంబంధించిన ఆస్తి సంబంధించిన వ్యవహారాల రీత్యా, కొన్ని సమస్యల రీత్యా గట్టి నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధించే వారంగా చెప్పుకోవచ్చు. సంతానార్థుల రీత్యా కాస్త ఖర్చు స్థానం పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో అనిశ్చిత తొలగిపోతుంది. ఇక వృషభ రాశి వారికి దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు. తృతీయ రవి యొక్క సంచారం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో ప్రోత్సాహకరమైన వారంగానే వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. అర్ధాష్టమ చంద్రశుక్ర కేతుల యొక్క సంచారం ఇక గృహ నిర్మాణాలు, ఆగిపోయినటువంటి వ్యవహారాల రీత్యా ఈ వారంలో సఫలీకృతంగా, విజయవంతంగా పనులు పూర్తి చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక లాభస్థిత శనైశ్వరుని సంచారం వల్ల ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారు ఈ శనైశ్వరుడు లాభస్థితిలో ఉన్నప్పటికీ అన్నింటా సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కొంత ఈ రాశి వారికి జన్మకుజుని యొక్క సంచారం వల్ల, అంటే చేసేటువంటి బిజినెస్ల్లో కానీ, పార్ట్నర్షిప్ల్లో కానీ, లిటిగేషన్, లీగల్ విషయాల్లో కాస్త ప్రాబ్లమ్స్ రాకుండా మనం ముందస్తు ప్రణాళికతో వెళ్ళటం అనేది వృషభరాశి వారికి వారిలో చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి దశమంలో ఉండేటువంటి రాహు సంచారం వల్ల విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. గత నుంచి ఆగిపోయిన వ్యవహారాల్ని పట్టుదలతో పూర్తి చేసుకునేటువంటి వారంగా వృషభ రాశి వారికి వారం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వృషభ రాశి వారి వారంలో చేసుకోదగినటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారికి జన్మకుజుని యొక్క దోష నివారణకు, అలాగనే అర్ధాష్టమ శుక్రకేతుల యొక్క సంచారం. ఇక ఈ రాశి వారు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. మంగళవారం రోజు కందులు, బెల్లాన్ని వృషభ రాశి వారు దానం ఇవ్వండి. డబ్బు ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ వ్యవహారాల్లో కొంత సమయం తీసుకుని ముందుకెళ్ళండి. తొందరపడి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసుకోవటం వల్ల ఆగిపోయేటువంటి వ్యవహారాల రీత్యా కొంత అనిశ్చిత వాతావరణం, ఇబ్బందులు, డబ్బులు లాక్ అయిపోవటం, రుణ సమస్యలు ఏర్పడటం, రుణ సమస్యల రీత్యా ఒత్తిడి కలగటం, మనం మంచి కోసం ఇచ్చినట్లయితే అవి తిరిగి రాకపోవటం సకాలంలో, ఇటువంటి ఇబ్బందులు వృషభ రాశి వారు ఎదుర్కొనేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వారంలో వృషభ రాశి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోవటం విశేషమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే శుక్రవారం రోజు అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాల్ని చక్కగా వృషభ రాశి వారు చదువుకోవటం.
రాజకీయ సంబంధితమైన విషయాల్లో కూడా ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. మీ వాక్కుకు బలం పెరుగుతుంది. మీరు చేసే పనుల్లో మీకు రికగ్నైజేషన్, గుర్తింపు అనేది వృషభ రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇచ్చే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో వృషభ రాశి వారు ఓం శ్రీ లలితాయై నమః అనేటువంటి నామాన్ని జపం చేసుకోండి. విశేష ఫలితాలు సాధించుకుంటారు.